దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆదికాండం 4:10. ప్రియా కల్వరి జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కలవరి న్యాయాధిపతి అయిన ప్రియ ప్రభు, కలవరి జీవాధిపతి అయిన మన ప్రియ రక్షకుడు, ఆయన కృప ద్వారా ఈ కలవరి దినాల్లో కలవరి అభిషేకం మనం పొందుదాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా బలమైన ప్రార్థన చేసిన వారు హేబేలు యొక్క ప్రార్థన గురించి దేవుడు కయీనుతో, నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదని చెప్పాను. మరియు పరిశుద్ధ పౌలు కూడా హేబేలు యొక్క ప్రార్థన గురించి విశ్వాసం ద్వారా దేవునితో మాట్లాడుచున్నాడు అని చెప్పుచున్నాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అంటే ప్రార్థించేవారు దేవునితో మాట్లాడేవారన్నమాట. హేబేలు యొక్క ప్రార్థన కాంస తన రక్తంతో ఉబుకుచున్నదిగా ఉన్నది. హేబేలు ప్రార్థనలో సంచలత్వము కానీ నిద్రమత్తు కానీ ఏ విధమైన నీరసము కానీ లేదు. హేబేలు కయీను యొక్క కత్తి వలన నరకబడినను నొప్పి వలన తీవ్రమైన బాధ చేతను హేబేలు యొక్క ప్రార్థన నిలిచిపోలేదు. ఆదాము కుమారుడైన హేబేలు యొక్క ప్రార్థన దేవుని దృష్టికి బహు ఇంపైన సుగంధ పరిమళ వాసనగా ఉన్నది. హేబేలు యొక్క రక్తంలో నుండి వచ్చుచున్న ప్రార్థనా ధ్వని దేవుని చెవికి మధురమైన సంగీత ధ్వని వలెనున్నది. ప్రాణం పోయిన తరువాత కూడా తన రక్తం ప్రార్థనలో వీరత్వము కలిగి ఉన్నవాడే హేబేలు. శరీరము ముక్కలుగా నరకబడినను ప్రార్థన విషయంలో హేబేలు ఏకాగ్రత గలవాడుగానున్నాడు. దేవుని వైపు తిరిగి పట్టుదలతో ప్రార్థన చేయువాడుగానున్నాడు. ఆ ప్రార్థనలో పట్టుదలను వెనుకంజ వేయిన దృఢ విశ్వాసం ఉన్నది. ప్రార్థనా శక్తి అతని అంతరంగంలో అగ్నిజ్వాల వలె ఎగయుచున్నది. అట్టి ప్రార్థనా శక్తి వలనే దేవుని ద్వారా కయీను వెళ్ళగొట్టబడెను. హేబేలు దుష్టుని స్వభావమును జయించెను. హేబేలు మరణించినను దేవునితో ప్రార్థనా మూలముగా సంభాషించున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను గూర్చి సాక్ష్యం చెప్పుచున్నాడు. హేబేలు యొక్క ప్రార్థనయు విశ్వాసము దేవుని దృష్టికి తొలుచూలుగా పుట్టిన కొవ్విన గొర్రెవెలెనున్నది. హేబేలు యొక్క ప్రార్థన అనే అర్పణ దేవునికి బహు సంతోషం కలిగించుచున్నది. ఎంతమంది ఇటువంటి ప్రార్థనార్పణలు దేవునికి అర్పించున్నారు దేవదేవుని బిడ్డారా? జీవగల దేవుని బిడ్డ, నీలో ప్రార్థనా జీవితం ఉందా? మీ ప్రార్థనలో ఉత్సాహం, విశ్వాసం, పట్టుదల ఉన్నదా? లేక నీరసము, నిద్రమత్తు, సంచల మనసుతో చేయుచున్నారా? అలాగైతే నీ ప్రార్థనలు కయీను దేవునికి ఇచ్చిన అపవిత్రమైన అర్పణ లాంటివే అగును. కయీను అర్పణలు దేవాది దేవుడు ఏ విధంగా అంగీకరింపలేదు. నీ స్థిరత్వం లేని ప్రార్థనలు, నిర్లక్ష్య అర్పణలు, నీ అపవిత్రత జీవితపు ప్రార్థనలు దేవుడు అంగీకరింపడు. దేవుడు కయీనును తోసివేసినట్లుగా నిన్నును తోసివేయను. కనుక దేవుని వలన మంచి సాక్ష్యం పొందిన హేబేలు వలె మంచి ప్రార్థనలు చేయువానిగా మారదాం. నేల మట్టితో నుండి రక్తం మొదలుపెట్టుచున్నది అని సర్వశక్తుడైన దేవుడు హేబేలును గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మట్టి అయిన నీ శరీరంలో నుండి ప్రార్థనా స్వరం దేవునికి వినబడనేమో. అప్పుడే దేవుడు నీ యొద్దకు దిగివచ్చును. ప్రార్థనలో చేయుచున్న నీళ్లు పరిశుద్ధమైనది. నీ ఉన్న స్థలములో నుండి నీ ప్రార్థనా స్వరం దేవుడు విని దుష్టశక్తులను గర్దించును, దుష్టశక్తులను వెళ్ళగొట్టును. నేడే నీవు ప్రార్థనలు చేయగలవు. మనసును కలిగి ఉండుము. దప్పిగొన్నప్పుడు దాహమని తృష్టిగొన్నట్లుగా నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనే కాంక్షతో ఇప్పుడే నిండుకోనండి. ప్రార్థన చేయుటకు ఎప్పుడూ సమయం దొరుకునా అని వెతుకులాడుదాం. ప్రార్థన ద్వారా దేవునితో ముచ్చడిందాం. ప్రార్థన ద్వారా దేవునితో సంభాషిందాం. ప్రార్థన ద్వారా దేవునికి ప్రియుడుగా మారుదాం. అప్పుడే నీ జీవిత కాలమంతా ఈ ఉత్సాహధ్వనులతో జీవించదాం. నీవు చేయు ప్రార్థనా శక్తి వలన అధైర్యము, పిరికితనము, సంశయములు నీ సమయంలో రానే రావు. ఆ విధముగా ప్రార్థించుటకు నీ మనసు అనే నడుము బిగించదవా? నీలో ప్రవహించిన రక్తాన్ని ప్రార్థనాస్వరంగా దేవునికి వినబడి చేయదవా? ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన ఆలకించగల మహాదేవుడు, ప్రతిఫలము గల సర్వశక్తి సంపన్నుడు ఆ జీవాధిపతికి ఇప్పుడే ప్రార్థిద్దాం.
సర్వాధికారివి, సర్వోన్నతుడివి, కలువరి జీవాధిపతివైన ప్రియ దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, నమ్మదగిన వాడు, నమ్ముకోదైన సహాయకుడు నీవే. దేవా, మీ కృపాకిరణాలు మాకు దయచేయండి, కృపా అభిషేకం దయచేయండి. మీ పిల్లవైన మేము ప్రార్థిస్తుండగా ప్రతిఫలం దయచేయండి. ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి, ప్రార్థనకి జయమిచ్చి, ప్రార్థనకి విజయమిచ్చే మహాదేవుడువు, మహోన్నతుడువు, సర్వోన్నతుడువు, సర్వాధికారివి, సర్వాంగ సుందరుడు అయినావు గనక అగ్ని అభిషేకం తేజస్సు జయం మీ బిడ్డలను మాకు దయచేసి మేలుతో, వెలుగుతో, జయంతో నింపి బలపరతోడు సన్నిధించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తూ మీ బిడ్డలను మాకు జయ విజయాలు అనుగ్రహించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.